అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమానికి సౌహృదయంతో సమయం ఇచ్చి మీ అందరితో కలవడం కోసం మీ అందరికీ ఈరోజు సర్టిఫికెట్లు తీసుకున్న సందర్భంగా మీ అందరినీ మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నరు శ్రీ విష్ణుదేవ్ వర్మజీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చింతల రామచంద్రెడ్డి గారు, దీపక్ గారు, అదేవిధంగా సుకుమార్ గారు, శ్రీకాంత్ శర్మాజీ, నీరజ గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. రమాదేవి గారు కూడా మనకందరికీ తెలుసు. రమాదేవి గారు కూడా మహిళలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా అంకిత భావంతో మహిళలకు శిక్షణ ఇచ్చి వాళ్ళను పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నారు. కానీ దురదృష్టము వారు వచ్చి కింద ఉన్నారు, వాళ్ళకు లెగ్ ఆపరేషన్ అయింది, లిఫ్ట్ లేని కారణంగా రామాదేవి గారు పైకి రాలేకపోయారు. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మహిళల సాధికారిత కోసము కేంద్ర ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. అనేక సంవత్సరాలుగా మోడీ గారి నేతృత్వంలో అన్ని రంగాలలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు మనము మరి పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే ఆర్మీలో స్పేస్ సెంటర్లో కూడా ఈరోజు మహిళలకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు మన మోడీ గారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్తీలలో ఉన్నటువంటి పేద మహిళల కోసం మరి అనేక రకాల స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈరోజు మరి రుణాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలను పెంచేటువంటి ప్రయత్నము, ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముద్రా లోన్స్ ద్వారా ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే బ్యాంకులో ఏ రకమైనటువంటి షూరిటీ లేకుండా ముద్రా లోన్స్ ద్వారా ఈరోజు మరి అనేక రకాలుగా బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకందరికీ తెలుసు, గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే, నేను కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 4 నెలలు పట్టింది. ఆ బ్యాంకులో ఏ బ్యాంక్ అయితే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో ఆ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉండి ఈ కిషన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే నాది షూరిటీ అని చెప్పి బ్యాంకులో సంతకం పెట్టాల్సి ఉంటుంది. అటువంటిది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 1000, 1500, 5000, 2000 బ్యాంకులో డిపాజిట్ పెట్టుకోవాలి. అట్లనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవారు. మనలాంటి పేదవాళ్ళు ఎవరు కూడా బ్యాంక్ మెక్కెట్లాలంటే భయపడేది. ఆ బ్యాంకులు అంటే పెద్దవాళ్లకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అనేటువంటి అలవాటు, ఆలోచన ఉండేది ప్రజల్లో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు బ్యాంకులను కూడా పేదవాళ్ళకు అందుబాటులో తెచ్చే విధంగా బ్యాంకులు అందరినీ ఈరోజు అకౌంట్ లేనటువంటి వాళ్ళు 55 కోట్ల మంది 55 crores ఆఫ్ జనధన్ అకౌంట్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం దేశంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వం నుంచి ఏ సహాయం వచ్చినా కూడా అదంతా కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలకు డిజిటల్ ట్రాన్సాక్షన్లో పెన్షన్లు తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు స్కిల్ సెంటర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాం. మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు ఇచ్చి ఆ డ్రోన్ల ద్వారా వాళ్లకు పైలట్గా శిక్షణ ఇచ్చి, డ్రోన్ దీది అంటాం, పైలట్గా శిక్షణ ఇచ్చి ఆ గ్రామాలలో మరి అగ్రికల్చర్ కానీ ఇతర ఏ పనున్నా కూడా డ్రోన్ల ద్వారా ఈరోజు వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. లక్షాధికారి చేయాలనే కాన్సెప్ట్ తోటి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రతి బ్యాంకులో కూడా సంవత్సరానికి ఒకరికి మినిమం బ్రాంచ్, ఎవ్రీ బ్రాంచ్ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు మరి బ్యాంక్ ఇండస్ట్రీ పెట్టుకోవడం కోసం, వ్యాపారం పెట్టుకోవడం కోసం షూరిటీ లేకుండా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు ఆర్మీలో, మిలిటరీలో మహిళలను ఈరోజు ప్రోత్సహిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. గతంలో ఈరోజు ఇటీవల
కార్మిక చట్టాలు మార్చాం. ఆ చట్టాలలో కూడా నేనైతే మైన్స్ మినిస్ట్రీ ఉందో అంటే కోల్ అండ్ మైన్స్, ఆ మైన్లలో కూడా మహిళలను పనిచేసే విధంగా ఈరోజు